రే అసలు మీరు మనుషులేనా? ఏం చేస్తున్నారా మీరు? అసలు ఏం చేస్తున్నారా? నీ అమ్మ పనికి మళ్ళీ నా కొడుకెళ్ళారా. మీరు ఇంకోసారి నాతో మాట్లాడకండి రా. నాకెవ్వరు అవసరం లేదు. వెళ్ళండి, నాతో మాట్లాడకండి. సిగ్గులేని జన్మలు. రావద్దురా. ప్రసాద్ గారు ఒకసారి ఇలా. నమస్తే సార్. మురళి. ఓ పదండి పదండి సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. రండి పదండి. రే తలుపు తీరా. 2 వారాలు అవుతుందిరా నిన్ను చూసి. వాళ్ళందరూ వెళ్ళిపోయారురా. ఆ అమ్మాయితో కూడా నేను మాట్లాడట్లేదు. నేను ఒంటరి వాడిని అయిపోయాను రా. రే తీరా. రే శరత్. శరత్ రే ఆగ్రా బాబు. రే శరత్ ఆగ్రా. రే జరిగింది తప్పే. ఏం చేయను. రే పోనీ ఏం చేయమంటావో చెప్పరా. ఇవాళ నా పుట్టినరోజు అని కాదు సార్. మీ గొంతు బాగుపడుతున్నందుకు తాగాలి. అప్పుడే ఎక్కడ ఏదో మాట్లాడడం అంటే అలా వచ్చింది, కానీ స్వరం ఇప్పితే గానీ తెలియదు కదా. అదేనా సంతోషమే కదా సార్. ఇవాళ ఈ బాటిల్ అయిపోవాల్సిందే. మీరు ఇంకో బాటిల్ కూడా రెడీగా పెట్టుకోండి. రెడీయే. ఇదిగో రమా, కలువు కలువు అని చంపేస్తుంది. అయినా దాని దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు రావట్లేదు నా దగ్గరికి? ఆ రోజు ఏం జరిగింది? ఏం తప్పు చేశా నేను? నువ్వు చెప్పినట్టే లోపలికి వెళ్ళి పడుకున్నా, అంతేగా. చచ్చా నువ్వేం తప్పు చేయలేదు. నాకే సిటీ కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది. ఆ పనుల్లో బిజీగా ఉన్నాను. రేపు ఎల్లుండి వచ్చి కలుస్తాను. కలుస్తా అంటావు కానీ రావు. పోనీ నేనే వచ్చి కలుస్తా. ఎక్కడికి రాని చెప్పు. పోనీ నీతో పాటు సిటీకి వచ్చేనా? హలో
హలో హలో హలో సంతోషమా? నీకోసం అన్నీ మానేశాను రా. అన్నీ వదిలేసుకున్నాను. అన్నీ 20 సంవత్సరాలుగా నాటకాల్లో ఉన్నాం మేము. ఇలా ప్రసాద్ గారితో కూర్చునే రోజు వస్తుందని నేను ఊహించలేదు. నాకు నా భార్య పోయినప్పుడు ఇది అలవాటైంది. ఈయనకి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అలవాటవుతోంది. ఒంటరివాడికి తోడు ఇదే, తోటి వాళ్లతో జత కలిపేది ఇదే. నన్ను నమ్ము. దా. నవ్వుతున్నావేంట్రా? ఆ? అసలు నీకు నవ్వెలా వస్తుందిరా? వెళ్ళిపోరా. బా. సరే రే, నువ్వు పెళ్ళయ్యే వరకు ఎవరి దగ్గరికి వెళ్ళవా? వెళ్ళను. రేపు పెళ్ళైన తర్వాత శోభనం రోజు రాత్రి ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడేం చేస్తావు? ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? తనకి ఇంకో పెళ్లి చేస్తావా, లేక ఆ అమ్మాయిని ఇదే నా కర్మ అనుకోమంటావా? నాకే ప్రాబ్లం లేదు. పొరపాటున ఏమన్నా ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెట్ చేయించుకుంటా. సో ప్రాబ్లం లేదంటే కోరికలు ఉన్నాయన్నమాట. కానీ బాగా కంట్రోల్ చేసుకుంటున్నావు, అంతేనా? సో కంట్రోల్ చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు గొప్పోడివి, నేనేదోని. ఆ కంట్రోల్ భయం వల్లేమో అని ఎప్పుడైనా టెస్ట్ చేసుకున్నావా? అంటే చాలా మంది వాళ్ళ భయాన్ని, చేతగానితనాన్ని మంచోడు అని పూత పూసి లోపల దాక్కుంటారు. కానీ అందరూ వాళ్ళనే గొప్పోళ్ళు అంటారు. ఎందుకంటావు? Cheers. హనుమంత్ గారు, ఆ, ఇవాళ శనివారం కదా? అయ్యో దేవుడా, మర్చిపోయాను సార్. ఆ వెంకన్న స్వామి చాలా పవర్ఫుల్. మీరు నన్ను అప్పుడప్పుడు ఒక మాట అంటూ ఉంటారు కదా. ఆ, అది మిమ్మల్ని తాగుతుందా, మీరు దాన్ని తాగుతున్నారా అని. ఆ టైంలోనే నన్ను ఈ శనివారాలు మంగళవారాలు కాపాడేశాయి సార్. నేను కూడా మిమ్మల్ని ఫాలో అయిపోతే బెటర్ కదా. అంతే సార్. నాకు అర్థమైంది సార్. సంగీతంలో మీకన్నా నేను కాస్త ఎక్కువని మీరు సంగీత పాఠాలు మళ్ళీ మొదలు పెట్టారు. కానీ హనుమంత్ గారి దగ్గర చేయడానికి నేను మా ఊళ్ళో చాలా ప్రోగ్రామ్స్ వదులుకున్నాను. ఇంకా ఈ ముసుగులో గుద్దులాటలు పనికిరావు సార్. అసలు విషయానికి వద్దాం. ఒక్క కృష్ణుడే కాదు, దుర్యోధనుడే కాదు, పౌరాణికము, జానపదము, సాంఘికము, చారిత్రాత్మకము ఏ పాత్ర అయినా సరే ఇలా చేసేస్తాను. ఆయన మధ్య మధ్యలో బ్యాంకు సెలవులు ఇవ్వాలంటారేమో, నాకు ఆ ఇబ్బందులు కూడా లేవు. మరి ఏ పాత్రకైనా అభినయానికైనా మీరు రెడీయా? నువ్వు నేను 20 సంవత్సరాలుగా ఫ్రెండ్స్. నువ్వు నీలాగే ఉన్నావు, నేను నాలాగే ఉన్నాను. కానీ ఇద్దరం బాగానే ఉన్నావు. మరి ఇప్పుడు నేను నీలా ఉంటే గానీ కుదరదంటున్నావు. సరే సరే, ఇక్కడ నేను మాట్లాడితే మంచిది. ప్రసాద్ గారు, మీరు నాకు నిజమైన శ్రీకృష్ణుడితో సమానం. కానీ అంతా అయిపోయింది. ఇన్నాళ్ళు చేతికొచ్చిన డబ్బు కూడా పోయింది. అదే సమయంలో ఈ మురళి వచ్చాడు. నాకు ఇద్దరు సమానమే. ఆ? మీరే మాట్లాడుకోండి, మీరే పోటీ పెట్టుకోండి, మీరే నిర్ణయం తీసుకోండి. ఇంతకంటే నేనేం చెప్పలేను. కొత్త నాటకం నేర్చుకోవాలి, రిహార్సల్ వేయాలి, వీడియో రికార్డింగ్ తో పాటు స్టేజ్ మీద చేయాలి, గవర్నమెంట్ ఆఫీసర్ కి సబ్మిట్ చేయాలి. మీరెంత త్వరగా నాతో పోటీకి సిద్ధపడితే అంత మంచిది. దానికి నువ్వు పని చేయాలి. రేపు నీకు అడ్రస్ ఇస్తాను. అక్కడ నువ్వు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 వరకు ఉండి రావాలి. నువ్వు కంట్రోల్డ్గా ఉన్నావు అనుకో, జీవితాంతం నువ్వు చెప్పినట్టు నేను వింటా. లేకపోతే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. తెలుసుకుందావా? నేను సీరియస్గా మాటిస్తే ఎలా నిలబడతానో నీకు తెలుసు. ఏమంటా? ఊరకనే ఒడ్డున కూర్చొని జడ్జిమెంట్ పాస్ చేయడం కాదు. దమ్ముంటే సిచ్యుయేషన్లోకి ఎంటర్ అయ్యి ప్యూర్గా బయటికి రా. అప్పుడు ఒప్పుకుంటా, మాటలే కాదు చేతలు కూడా ఉన్నాయి. నువ్వు వెళ్ళరా, ఎల్లుండి కలుద్దాం.